జూన్ నెల పింఛన్లకు సంబంధించి ఇప్పుడు తీసుకుంటున్నారు కాబట్టి లబ్ధిదారులకి ఒక గమనిక అంటే దయచేసి మనం గతంలో కూడా ఎన్నోసార్లు డిస్కస్ చేసుకున్నాం. పింఛన్లు తీసుకునే సందర్భంలో ఖచ్చితంగా మీ ఫోన్ నెంబర్ని మాత్రం మీ పింఛన్ ఐడిలో అంటే నమోదు చేసుకోండి. వచ్చేటటువంటి వాలంటీర్లు కావచ్చు, లేకపోతే ఎవరు వచ్చి మీకు పింఛన్లు ఇస్తారో వాళ్ళకు చాలా క్లియర్ కట్గా చెప్పి ఆ పింఛన్లు తీసుకునే సందర్భంలో మీరు వేలుముద్ర పెడతా అనగానే మీ ఐడి ఓపెన్ అవుతుంది. ఆ ఐడి ఓపెన్ అయినప్పుడు ఖచ్చితంగా మీ ఫోన్ నెంబర్, మీ వర్కింగ్ నెంబర్ కావచ్చు, మీ ఇంట్లో వాళ్ళది ఎవరిదో ఒకరిది మీ ఫోన్ నెంబర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అందులో మెన్షన్ చేయండి. ఎందుకంటే ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ఐవీఆర్స్ కాల్స్ కానీ లేదంటే ఇంకా మిగిలిన సమాచారం ఎప్పటికప్పుడు పింఛన్లలో మార్పులు చేర్పులు ఇటువంటివన్నీ కూడా ఎప్పటికప్పుడు మీకు తెలుస్తూ ఉంటాయి. సో ఇది ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పింది. గతంలో పింఛన్లకు సంబంధించి ఆ నెంబర్లు లేవు కాబట్టి ఖచ్చితంగా మీ నెంబర్లు అయితే నోట్ చేసుకోండి.